Hi my dear students, welcome to Physics Wala. నా పేరు సతీష్ కుమార్ and I'm your chemistry teacher. సో మనం కెమికల్ బాండింగ్ లెక్చర్ నెంబర్ 5 స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ లెక్చర్ నెంబర్ 4లో మనము ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేసాము? హైబ్రిడైజేషన్ అండ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. హైబ్రిడైజేషన్ అండ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు లెక్చర్ నెంబర్ 5లో మనం ఏమేం టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం అంటే బాండ్ పారామీటర్స్. బాండ్ పారామీటర్స్ అంటే ఏంటివి? బాండ్ ఆర్డర్, బాండ్ లెంత్, బాండ్ లెంత్ని ఇంకా ఏమని అంటారమ్మా? బాండ్ డిస్టెన్స్ అండ్ బాండ్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీని బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ కూడా అని అంటారు. లాస్ట్కి మనము బాండ్ యాంగిల్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం. So these are the 4 bond parameters. And next important thing is molecular orbital theory. We are also going to learn molecular orbital theory and how molecular orbital energy diagrams are written. Okay. So bond parameters first start చేద్దాము. Bond parameters లో first we will be starting bond order. So topic start చేసే కన్నా ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బాండ్ పారామీటర్స్, బాండ్ ఆర్డర్, బాండ్ లెంత్, బాండ్ ఎనర్జీ, బాండ్ యాంగిల్ అండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్స్, వీటి మీద ఖచ్చితంగా మెయిన్స్లో, నీట్లో, ఎంసెట్లో, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ 90% వస్తుంది. బాండ్ పారామీటర్స్ అండ్ బాండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్స్ అంటే ఈ రెండు టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. మీకు మెయిన్స్లో చూసుకున్నట్లయితే బాండ్ ఆర్డర్ మీద రెగ్యులర్గా క్వశ్చన్ వస్తుంది. నీట్లో చూసుకున్నట్టయితే బాండ్ లెంత్, బాండ్ పారామీటర్స్లో మీద వస్తుంది, బాండ్ పారామీటర్ మీద వస్తుంది, మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ మీద కూడా వస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ టాపిక్ ఈజ్ బాండ్ ఆర్డర్. సో వాట్ డూ యూ మీన్ బై ది బాండ్ ఆర్డర్? బాండ్ ఆర్డర్ అంటే ఏంటి? బాండ్ ఆర్డర్ ఈజ్ సింప్లీ నెంబర్ ఆఫ్ బాండ్స్ between two atoms. These two atoms are held by covalent bond. Number of bonds between two atoms held by what? Covalent bond. Two atoms held by covalent bond. For example, you have atom A and atom B. Between atom A and atom B, if one bond is there, we will be writing bond order how much? 1. Between atom A and atom B, 2 bonds are there, so we will be writing bond order 2. Between atom A and atom B, if 3 bonds are there, bond order is 3. This is simple thing. Bond order is number of bonds present between two atoms. Next important thing is, see carefully now, if bond order is what is the relation between bond order and bond energy? Bond order ki bond energy ki relation ఏంటి అంటే I will be writing directly one important relation which is very very important to solve many questions. Bond order is directly proportional to bond energy or bond dissociation energy. So what do you mean by bond energy or bond dissociation energy? అంటే it is the amount of energy required to break 1 mole of chemical bond between two atoms. Okay, two atoms మధ్యన ఉన్న 1 mole of chemical bond ని బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీనే బాండ్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే బాండ్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎలానో చూడండి. సి ఇఫ్ బిట్వీన్ ఏ అండ్ బి ఆటమ్స్ మధ్యన ఒకటే బాండ్ ఉంది అంటే ఏ అండ్ బి మధ్యన ఓవర్లాపింగ్ ఇలా సిగ్మా బాండ్ కాబట్టి ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ అయింది. అండ్ ఏ అండ్ బి మధ్యన 2 బాండ్స్ ఉన్నాయి అనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏ బి మధ్యన ఫస్ట్ సిగ్మా బాండ్స్ ఉంది. సిగ్మా బాండ్ అంటే ఏంది? ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ వల్ల ఫామ్ అయింది. నెక్స్ట్ ఒక పై బాండ్ కూడా ఉంది. పై బాండ్ అంటే ఏంది? లాటరల్ ఓవర్లాపింగ్ వల్ల ఫామ్ అయింది. 2 బాండ్స్. అంటే ఇక్కడ ఓవర్లాపింగ్ ఇక్కడ ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఉంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఓవర్లాపింగ్స్ ఉన్నాయి. అంటే మోర్ ఓవర్లాపింగ్ ఉన్నప్పుడు ఆటమ్స్ విల్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఆటమ్స్ చాలా దగ్గరకు వస్తాయి. జాగ్రత్త చూడండి. ఆటమ్స్ దగ్గరకు వచ్చిందంటే బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ ట్రిపుల్ బాండ్ బి చూడండి. ఇక్కడ ఏకి బికి మధ్యన ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయింది, 1 సిగ్మా బాండ్, అండ్ నెక్స్ట్ 1 pi bond lateral overlapping.
ఇంకొక పై బాండ్ కూడా ఎలా ఫామ్ అవుతుంది? లాటరల్ ఓవర్లాపింగ్ వల్లనే ఫామ్ అవుతుంది. మొత్తం 3 ఓవర్లాపింగ్స్, ఇక్కడ 3 ఓవర్లాపింగ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఓవర్లాపింగ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 1. సో ఓవర్లాపింగ్ ఎక్కువైనా కొద్దీ ఏ అండ్ బి ఆటమ్ మధ్యన డిస్టెన్స్ ఏమవుతుంది? తక్కువవుతుంది. దాన్నే బాండ్ లెంత్ అంటున్నాం. నెంబర్ ఆఫ్ బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అయినప్పుడు బాండ్ లెంత్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఓవర్లాపింగ్ ఎక్కువైతుంది. అంటే బాండ్ ఆర్డర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్ ఆర్ బాండ్ డిస్టెన్స్. బాండ్ లెంత్ తక్కువైంది అనుకోండి, బాండ్ని బ్రేక్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. అంటే బాండ్ ఆర్డర్ ఇంక్రీజ్ అయితే బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది, బాండ్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. బాండ్ ఆర్డర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఎనర్జీ అండ్ బాండ్ ఆర్డర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఎనర్జీ. మొత్తం రిలేషన్ రాస్తే ఏమైందంటే బాండ్ ఆర్డర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ లెంత్. ఇది విషయం బాగా గుర్తుపెట్టుకో. ఓకే, సో నౌ దిస్ ఈజ్ అబౌట్ బాండ్ ఆర్డర్. నెక్స్ట్ బాండ్ ఎనర్జీ గురించి చూడండి. బాండ్ లెంత్ నెక్స్ట్ టాపిక్. బాండ్ లెంత్. బాండ్ లెంత్. Bond length means what? It is the distance between centers of two atoms. Distance between centers of two atoms. These two atoms are held together by covalent bond. Distance between centers of two atoms held together by what bond? Covalent bond. Held together by covalent bond. Means you have an atom A and atom B. Another atom B. So its center means, see, this is the center of this atom, this is the center of this atom. So distance between the centers of two atoms will be adjacent. Distance between the center of two adjacent atoms. Same atoms ivi adjacent atoms. So this distance is called as bond length or bond distance ani kuda antaru. Bond length or bond distance. So from here to here, this one, this is the radius of atom A. From here to here, this is radius of atom B. Ante bond distance DAB ante bond distance or bond length is equals to radius of atom A plus radius of atom B అని రాయొచ్చు కదా. Bond length or bond distance is equals to radius of atom A and radius of atom B అని రాయొచ్చు. And units, what are the units of bond length? Units of bond length, distance units. Distance కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి లెస్ డిస్టెన్స్ ఇండికేట్ చేయడానికి మనం ఏం యూనిట్ వాడతాం? యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఆర్ ఎల్స్ పికోమీటర్స్ ఆర్ ఎల్స్ నానోమీటర్, రైట్? అంతే కదా. 1 angstrom is equals to how many centimeters? 10 to the power minus 8 centimeters. That is equals to 10 to the power minus 10 meters, right? 1 nanometer is equals to how many meters? 10 to the power minus 9 meters. 1 picometer is equals to 10 to the power minus 12 meters. 10 to the power minus 12 meters. So this is the unit of bond length or bond distance. Okay, next important thing is factors affecting the bond length. Factors affecting bond length or bond distance. The very important factor, the very first factor is bond order. See, ఎవరైనా మీకు బాండ్ లెంత్ని కంపేర్ చేయమన్నారంటే ఫస్ట్ బాండ్ ఆర్డర్ చూసుకోవాలి. బాండ్ ఆర్డర్ని కన్సిడర్ చేసి మాత్రమే బాండ్ లెంత్ని కంపేర్ చేయాలి. బాండ్ ఆర్డర్, see, already I told you, as bond order increases, bond length decreases. Means bond order is inversely proportional to bond length. Why? Means I have already explained, between A and B bond order is 1 anukondi for example, and between A and B bond order 2,
between A and B, bond order 3, number of bonds 3. అంటే మీనింగ్ ఏంది, బిట్వీన్ ఏ అండ్ బి ఓన్లీ వన్ ఓవర్లాపింగ్, ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ సిగ్మా బాండ్ ఫామ్ అయింది. బిట్వీన్ ఏ అండ్ బి ఇక్కడ 2 ఓవర్లాపింగ్స్ ఉన్నాయి, ఒకటేమో సిగ్మా బాండ్ ఫామ్ అయింది, ఇంకోటి ఏంది పై బాండ్ ఫామ్ అయింది. ఓవర్లాపింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటమ్స్ క్లోజ్గా వస్తాయి, ఆటమ్స్ క్లోజ్గా వచ్చినప్పుడు బాండ్ లెంత్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. బాండ్ లెంత్ ఏమవుతుంది, డిక్రీజ్. ఏ అండ్ బికి మధ్యన ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ ఒకటి సిగ్మా బాండ్, 2 lateral overlappings అయితే 2 pi bonds ఉంటాయి కాబట్టి 2 lateral overlappings will happen. Pi bond, pi bond. సో ఇక్కడ ఓవర్లాపింగ్ ఇంకా ఎక్కువ ఉంది, ఓవర్లాపింగ్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి మీకు బాండ్ లెంత్ ఇంకా తక్కువ అయిపోతుంది, ఆటమ్స్ క్లోజ్గా వస్తాయి. ఓకే, సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది బాండ్ లెంత్. ఒక క్వశ్చన్ చూడండి, కంపేర్ ది బాండ్ లెంత్స్ ఆఫ్ సి క్వశ్చన్ ఈజ్ compare bond length of N2 comma O2 comma what is that F2 తీసుకోండి, N2 O2 F2. See carefully now, bond length కంపేర్ చేయాలి. దీనికోసం మనం ఏం చేస్తున్నాం, బాండ్ ఆర్డర్ తీసుకున్నాం, N2 O2 F2. బాండ్ ఆర్డర్ ఏంది, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే number of bonds between N and N will be 3, between O and O will be 2, between F and F will be 1. What is our relation? Bond order is inversely proportional to bond length, right? చూడండి, ఇప్పుడు బాండ్ ఆర్డర్ ఎంత దీనిది, 3, 2, 1. కాబట్టి బాండ్ లెంత్ ఆర్డర్ ఏంటిది, దీని బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంది కాబట్టి బాండ్ లెంత్ ఎట్లుంటుంది, తక్కువ ఉంటుంది. N2 is less than, O2 is less than F2. This is the bond length order. అండ్ యూ కెన్ ఆల్సో టెల్ బాండ్ ఎనర్జీ కూడా చెప్పొచ్చు మనం ఇక్కడే. బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉన్నప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫామ్ అయి ఉన్నప్పుడు మోర్ ఓవర్లాపింగ్ జరుగుతుంది, ఆటమ్స్ క్లోజ్ వస్తాయి. బాండ్ డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. మీరు అదే ఎక్కువ లాంగ్ స్టిక్ తీసుకోండి, లాంగ్ స్టిక్ని ఈజీగా విరగొట్టగలుగుతారు బాండ్ బ్రేకింగ్. అదే మీరు షార్ట్ స్టిక్ తీసుకున్నారనుకోండి, విరగొట్టడం కష్టమవుతుంది, అంటే బాండ్ లెంత్ తక్కువ ఉన్నప్పుడు బాండ్ని బ్రేక్ చేయడం కష్టం. సో అప్పుడు బాండ్ ఎనర్జీ కూడా ఇక్కడే రాయండి, బాండ్ ఎనర్జీ ఆర్ బాండ్ డిస్టెన్స్ ఆర్డర్ ఏమవుతుంది, N2 ఈజ్ గ్రేటర్ దాన్, బాండ్ ఆర్డర్ దేనికి ఎక్కువ ఉంటుందో బాండ్ ఎనర్జీ దానికి ఎక్కువ ఉంటుంది, N2 ఈజ్ గ్రేటర్ దాన్, O2 ఈజ్ గ్రేటర్ దాన్ F2. ఓకే, దిస్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ బాండ్ లెంత్ అండ్ బాండ్ ఎనర్జీ. అండ్ we will see next one more example. Compare the bond order between O and O in O2. Compare bond order between O and O in O2, O3 and in H2O2. See carefully, between O2 means oxygen 2 bonds will be there. O3 means between oxygen 1 complete bond and there will be resonance. So we will write this as 1.5 bond, half bond ఉంటుంది. And H2O2 means OOH. You have to write the bond order between O and O. ఇక్కడ bond order between O and O in O2 is how much, 2. O2లో ఎంత, O3లో ఎంత, 1.5 రాసుకున్నాం. let us say for example కంప్లీట్గా ఇక్కడ దీనికి మధ్యన యాక్చువల్గా O2 will be written like this, O3 sorry not O2, O3 will be written like this. ఇది స్ట్రక్చర్. దీని రెజొనేటింగ్ స్ట్రక్చర్ ఇంకోటి ఎలా రాస్తాం మనము, O ఇలా రాస్తాం. అంటే ఒకసారి డబుల్ బాండ్ ఇక్కడ ఉంది, ఒకసారి ఇక్కడ ఉంది, అంటే దీని రెజొనేటింగ్ స్ట్రక్చర్ ఓకే రెజొనెన్స్ హైబ్రిడ్ ఈజ్ దిస్ వన్, అందుకని 1.5 తీసుకున్నాం మనం. అండ్ దీని బాండ్ ఆర్డర్ ఎంత, ఓకి మధ్యన 1 ఉంది, బాండ్ ఆర్డర్ ఇది. అప్పుడు బాండ్ ఎనర్జీ ఏంది, బాండ్ ఆర్డర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఎనర్జీ. అంటే O2 ఈజ్ హ్యావింగ్ మోర్ బాండ్ ఎనర్జీ దాన్ O3 దాన్ H2O2. H2O2లో వీఆర్ కంపేరింగ్ O బాండ్. ఓకే, అండ్ బాండ్ లెంత్ చెప్పండి, బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది, కాబట్టి O2 ఈజ్ హ్యావింగ్ లెస్ బాండ్ లెంత్ దాన్ O3 దాన్ what is that, H2O2. okay, this is the bond length of O2, O3 and H2O2. okay, and next one more thing, bond length one ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి.
bond length and bond energy between C and O in CO, CO2, CO3 minus 2 and CH3OH. Bond order, bond energy, bond length చెప్పండి. So first of all, CO ante C here, between C and O triple bond will be there. Between CO2 ante C and O double bond will be there. C triple bond O means CO, O and O. This is also having a resonance hybrid. 3 structures ఉంటాయి దీనికి. ఒకసారి డబుల్ బాండ్ ఈ పొజిషన్లో ఉంటుంది, ఈ పొజిషన్లో ఒకసారి డబుల్ బాండ్ ఉంటుంది, ఈ పొజిషన్లో ఒకసారి. అందుకనే అన్నిటి మీద రెజనెన్స్ హైబ్రిడ్ రాసినాం ఇక్కడ మనము. అండ్ CH3OH, CH3OH అంటే ఇది CH3OH. సో బిట్వీన్ C అండ్ O ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 3 బాండ్స్ ఉన్నాయి COలో. ఇక్కడ C అండ్ Oలో ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి బిట్వీన్ C అండ్ O. ఇక్కడ బిట్వీన్ C అండ్ O యూ విల్ బీ హ్యావింగ్ 1.5 బాండ్, 1.3 వస్తుంది. బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయడం అనేది నెక్స్ట్ వస్తుంది మనకి. ఎగ్జాక్ట్ బాండ్ ఆర్డర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో తర్వాత చెప్తాను నేను. బిట్వీన్ C అండ్ O హౌ మెనీ బాండ్స్ ఆర్ దేర్? 1. సో దిస్ ఈజ్ బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ ఏంది చెప్పండి? బాండ్ ఆర్డర్ ఏంది? బాండ్ ఆర్డర్ రాయాలంటే మీరు ఏంది? CO ఈజ్ హ్యావింగ్ మోర్ బాండ్ ఆర్డర్ దాన్ CO2, దాన్ CO3 minus 2, దాన్ CH3OH. బిట్వీన్ C అండ్ O, పర్టికులర్గా C అండ్ O గురించి చెప్తున్నా నేను. బాండ్ ఆర్డర్ అయిపోయింది. బాండ్ ఎనర్జీ, బాండ్ ఆర్డర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఎనర్జీ కాబట్టి ఏమని రాస్తారు? CO ఈజ్ హ్యావింగ్ మోర్ బాండ్ ఎనర్జీ దాన్ CO2, దాన్ CO3 minus 2, దాన్ CH3OH. సింపుల్. అండ్ బాండ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి సేమ్ ఉల్టా రండి. CO ఈజ్ హ్యావింగ్ లెస్ బాండ్ లెంత్ దాన్ CO2, దాన్ CO3 minus 2, దాన్ CH3OH. Okay, this is how we will compare bond order, bond energy and bond length. The very important thing which you have to remember is bond order is directly proportional to bond energy, is the inversely proportional to bond length. This is the very important trick to solve bond energy, bond order and bond length questions. So next one, see bond order is also depends on size. Bond order is also depends on size. Bond order also depends on size. I mean bond length, not bond size. Bond length is directly proportional to size. Ante see, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ HF, HCl, HBr and HIH. Okay, I will write this once again. HF, HCl, HBr, HIH. See, size టాప్ టు బాటమ్ ఇక్కడ H కామన్గా ఉంది అన్నిట్లలో. టాప్ టు బాటమ్ సైజ్ ఏమవుతుంది? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు బాండ్ లెంత్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. ఎందుకంటే సో దిస్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ దిస్ ఈజ్ ది సైజ్ ఆఫ్ క్లోరిన్, దిస్ ఈజ్ ది సైజ్ ఆఫ్ బ్రోమిన్, సో దిస్ ఈజ్ ది సైజ్ ఆఫ్ అయోడిన్. సో ఆ సైజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మీకు డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ 2 న్యూక్లియస్ విల్ బి ఇంక్రీజింగ్. సో దట్స్ వై బాండ్ లెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్. సో బాండ్ లెంత్ ఆర్డర్ ఏంటి చెప్పండి? ఇక్కడ బాండ్ ఆర్డర్ సేమ్ ఉంది, మరి బాండ్ ఆర్డర్ని బట్టి బాండ్ లెంత్ చెప్పలేము. బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది, తెలుసు మనకు ఆ విషయం. బాండ్ ఆర్డర్ సేమ్ ఉంది, అన్నిటి మధ్యన ఒక్కొక్క బాండే ఉంది. బాండ్ ఆర్డర్ ఈజ్ సేమ్, ఫస్ట్ బాండ్ ఆర్డర్ చెక్ చేయాలి. బాండ్ లెంత్ కానీ బాండ్ ఎనర్జీని కానీ మీరు కంపేర్ చేయాలంటే ఫస్ట్ చెక్ చేయాల్సింది బాండ్ ఆర్డర్. ఒకవేళ బాండ్ ఆర్డర్ సేమ్ ఉన్నట్టయితే బాండ్ లెంత్ చెక్ చేయాలి. బాండ్ లెంత్ చెక్ చేసినప్పుడు బాండ్ ఆర్డర్ సేమ్ ఉన్నట్టయితే ఏం చెక్ చేయాలి? సైజ్ చెక్ చేయాలి. సైజ్ని చెక్ చేసేటప్పుడు ఏంటంటే సైజ్ ఎక్కువ ఉంటే బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. సో బాండ్ లెంత్ ఆర్డర్ ఏంది? బాండ్ లెంత్ ఆర్డర్ ఏంటిది? HF ఈజ్ లెస్ దాన్ HCl ఈజ్ లెస్ దాన్ HBr ఈజ్ లెస్ దాన్ HI. దిస్ ఈజ్ ది బాండ్ లెంత్ ఆర్డర్. ఓకే, అండ్ బాండ్ ఎనర్జీ, బాండ్ లెంత్కి బాండ్ ఎనర్జీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే బాండ్ లెంత్ తక్కువ ఉంటే బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. HF ఈజ్ హ్యావింగ్ మోర్ బాండ్ ఎనర్జీ దాన్ HCl, దాన్ HBr, దాన్ HI. బాండ్ ఆర్డర్ సేమ్ అన్నిట్లలో. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఇక్కడ నోట్ రాసుకోండి ఏంటిది అది? ఇఫ్ బాండ్ ఆర్డర్ ఈజ్ సేమ్
bond order is same. Check size. ఏం చెక్ చేయాలి? సైజ్. ఫస్ట్ బాండ్ ఆర్డర్ చెక్ చేయాలి, బాండ్ లెంత్ బాండ్ ఎనర్జీని కంపేర్ చేయడానికి. బాండ్ ఆర్డర్ సేమ్ ఉంటే సైజ్ చెక్ చేయాలి. ఇంకొక క్వశ్చన్ చూడండి. F2 Cl2 Br2 I2. Compare bond energy and bond length. F2 అంటే ఏంటమ్మా? F single bond F, Cl2 means Cl single bond Cl, Br2 means Br single bond Br, I2 means I single bond I. So top to bottom size will be what happening? Increasing like this. Size is increasing. Top to bottom size is increasing. Size increase అయినప్పుడు bond length కూడా ఏమవుతుంది? Increase అవుతుంది. Bond length order will be fluorine is having less than, chlorine is less than, bromine is less than iodine. So bond length order అంటే bond energy order ఏమవుతుంది? Opposite. Bond length is inversely proportional to bond energy. అప్పుడు fluorine should be more than, chlorine should be more than, bromine should be more than iodine. But ఇలా రాసినట్టయితే wrong అవుతుంది. This will be wrong. There is one exception. This is very important question. Bond energy and bond length. ఇది కూడా wrong actually. Bond energy and bond length orders, ఇది actually theoretically correct, but practically its bond length will be something like this. Cl2 is less than Br2, is less than F2. దీని తర్వాత I2 వస్తుంది. యాక్చువల్గా F2 ఫస్ట్ ఉండాలి, కానీ Cl2 Br2 తర్వాత వస్తుంది. ఇక్కడ బాండ్ ఎనర్జీ ఆర్డర్ కూడా అంతే. Cl2 is more than, Br2 is more than, F2 is more than I2. This is due to more strong inter-electronic repulsion. అంటే F2 size, fluorine size is very small. Fluorine size is extremely small. Size is extremely small. Fluorine యొక్క సైజ్ ఎట్లుంటుంది? ఎక్స్ట్రీమ్లీ స్మాల్ ఉంటుంది కంపేర్ టు ది క్లోరిన్. ఉన్నప్పుడు ఏంటంటే అటామిక్ సైజ్ చాలా తక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఎలక్ట్రాన్స్, అంటే ఇదొక ఫ్లోరిన్ ఆటమ్, ఇదొక సైజ్. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉంటాయి. ఈ ఫ్లోరిన్ ఆటంలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ ఫ్లోరిన్ ఆటమ్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ. సో ఒకదానికొకటి ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఉంటాయి. ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్లోరిన్కి బాండ్ లెంత్ తక్కువ ఉండాలి, కానీ బాండ్ లెంత్ ఏమైంది? ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒకదాన్ని ఒకటి రిపెల్ అవుతుంది. ఒక ఫ్లోరిన్ ఆటమ్ ఇంకొక ఫ్లోరిన్ ఆటమ్తో రిపెల్ అవ్వడం వల్ల బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్. అటామిక్ సైజ్ చాలా తక్కువ ఉండడం వల్ల ఇందులో ఒక ఫ్లోరిన్లో ఉన్న ఎలక్ట్రాన్ ఇంకో ఫ్లోరిన్లో ఉన్న ఎలక్ట్రాన్ రిపెల్ అవుతుంది. ఎలక్ట్రాన్ నెగిటివ్ చార్జ్ ఏమవుతుంది? రిపల్షన్ అవుతుంది. ఓకే, కాబట్టి రిపెల్ అవ్వడం వల్ల ఫ్లోరిన్ బాండ్ లెంత్ పెరుగుతుంది, అబ్నార్మల్గా ఉంటుంది. ఫ్లోరిన్ బాండ్ లెంత్ బ్రోమిన్ కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి బాండ్ ఎనర్జీ కూడా ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఓకే, సైజ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్, because of which what will be happening? Inter-electronic repulsions are arising. Inter-electronic repulsions వస్తాయి. Okay, so this is about the bond length. Next, bond energy. So bond energy గురించి కూడా మనం అన్నిటిలో కంపేర్ చేసినాము. జస్ట్ బాండ్ ఎనర్జీ డెఫినేషన్ చెప్తాను నేను ఇప్పుడు. బాండ్ ఎనర్జీ, so what do you mean by the bond energy, which is also called as bond dissociation energy? Dissociation energy. It is also called as bond dissociation energy. So it is the amount of energy required to break one mole of chemical bond between two atoms which are held together by a covalent bond. Ante I will write here, it is energy required to break one mole of chemical bond. One mole of what bond? Chemical bond between how many atoms? Two atoms. Between two adjacent atoms. That too, between two adjacent atoms
held together by covalent bond, held together by covalent bond, held together by covalent bond. Atoms etla held ayi unnai, covalent bond tho held ayi unnai. Ante see for example between A and B there is one bond, the A and B is 1 mole. 1 mole undante ikkada chemical bonds kuda enni untayi, 1 mole untayi. 1 mole chemical bond ni break cheyadaniki kavalsina energy ni manam emantunnam, bond energy or bond dissociation energy antunnam. The units of bond energy or bond dissociation energy is equals to what? Units are kilocalories per mole or kilojoules per mole. This is the unit of bond energy or bond dissociation energy. Okay, and next factors affecting the bond energy. Same అందులో ఉన్నవే ఉంటవి, factors affecting bond energy. First one, see, first one is bond order. You know, bond order is directly proportional to bond energy in the system. Next, bond length. Bond length is inversely proportional to bond energy. And one more thing, if there is hybridization, as percentage of S character, increases, bond energy also increases. As percentage of S character increases, bond energy also increases. See how this will happening means bond energy is directly proportional to hybridization. Ante see, bond energy is directly proportional to hybridization. Ante see carefully now. SP lo S character enta 50%, only S. SP2 లో S క్యారెక్టర్ ఎంత 33.33%. SP3 లో S క్యారెక్టర్ ఎంత 25%. ఫర్ ఎగ్జాంపుల్ you have a bond between SP and S overlapping. అంటే ఒక ఆటంలో ఆటమ్ ఏలో SP హైబ్రిడైజేషన్ జరిగింది, ఆటమ్ బిలో S ఆర్బిటాల్ ఉంది. ఇవి రెండు ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అవడం వల్ల బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఏంది, SP2S ఓవర్లాపింగ్ అయింది. నెక్స్ట్ ఏంటిది, SP3S ఓవర్లాపింగ్ అయింది. సో ఇందులో బాండ్ ఎనర్జీ దేనికి ఎక్కువ ఉంటుంది, విచ్ బాండ్ కెన్ బి హార్డ్లీ బ్రోకెన్ డౌన్. ఎనర్జీ ఎక్కువ ఉందంటే ఇట్ కెన్ బి హార్డ్లీ బ్రోకెన్. విచ్ బాండ్ కెన్ బి హార్డ్లీ బ్రోకెన్ డౌన్, SP and S బాండ్ కెన్ బి హార్డ్లీ బ్రోకెన్. బికాస్ S పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినా కొద్దీ మీకు ఏమవుతుంది, బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే S ఆర్బిటాల్స్ న్యూక్లియస్కి క్లోజ్గా ఉంటాయి. S ఆర్బిటాల్స్ న్యూక్లియస్కి క్లోజ్గా ఉంటాయి కాబట్టి న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఈ పక్కనున్న ఎలక్ట్రాన్ని చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తారు. అంటే పక్కనున్న ఆటంలోని ఎలక్ట్రాన్ SP హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ అంటే ఒక ఆటమ్ SP హైబ్రిడైజ్డ్ అయి ఉంటే ఇది SPలో S క్యారెక్టర్ ఎక్కువ ఉన్నప్పుడు S న్యూక్లియస్కి క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆటమ్స్, ఈ ఫస్ట్ ఆటమ్ సెకండ్ ఆటమ్ని చాలా ఫోర్స్తోని అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది, బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే డైరెక్ట్లీ చెప్పొచ్చు మనం. CH4 ఒకటి ఉంది, BCl3 ఒకటి ఉంది, అండ్ BeCl2. సో ఇక్కడ తీసుకున్నట్టయితే మీకు బాండ్ ఎనర్జీ ఆర్డర్ కావాలి. హైబ్రిడైజేషన్ చూసుకోండి. ఫస్ట్ హైబ్రిడైజేషన్ ఏంటి, SP3 SP2 SP. సో బాండ్ ఎనర్జీ దేంట్లో ఎక్కువ ఉంటుంది, S క్యారెక్టర్ ఎక్కువ ఉంటే బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు S క్యారెక్టర్ తక్కువ ఉన్న దాంట్లో బాండ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి CH4 ఈజ్ లెస్ దాన్, BCl3 ఈజ్ లెస్ దాన్ BeCl2. ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. CH4 NH3H2. బాండ్ ఎనర్జీ ఆర్డర్ కావాలి మీకు. హైబ్రిడైజేషన్ చూసుకోండి. ఫస్ట్
హైబ్రిడేషన్ sp3 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 అన్నిటికీ హైబ్రిడేషన్ సేమ్ ఉంది. హైబ్రిడేషన్ sp ఉంటే బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. s క్యారెక్టర్ ఇంక్రీజ్ అయినప్పుడు బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్. బట్ అన్నిటిలో సేమ్ s క్యారెక్టర్ ఉంది. s క్యారెక్టర్ అంతా 25% ఉంది. ఎట్లా అంటే నెక్స్ట్ లోన్ పేర్స్ చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వాట్ we will be discussing, we are taking what into consideration, లోన్ పేర్స్. లోన్ పేర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బాండ్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. సో లోన్ పేర్స్ ఎక్కువ ఉన్నప్పుడు బాండ్ ఎనర్జీ ఏమవుతుంది, ఎక్కువైపోతుంది. CH4 ఈజ్ హ్యావింగ్ లెస్ బాండ్ ఎనర్జీ దాన్ NH3 దాన్ H2, ఎందుకంటే రిపల్షన్స్ ఉంటాయి, ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ బాండ్ యాంగిల్. What do you mean by bond angle? Bond angle is the angle between two bonds. Angle between two bonds is called as bond angle. Angle between two bonds is called as bond angle. For example, you have an AB2 molecule. A is the central atom. Here B attached, here B attached. The bonds between, the angle between two bonds is called as what? This is theta. This is bond angle. This theta is a bond angle here. Okay, so bond angle is mainly depending on what? It is mainly depending on, bond angle is mainly depending on the hybridization again. Bond angle is depending on hybridization. Bond angle is directly proportional to again hybridization. Directly proportional to hybridization. Bond angle is directly proportional to hybridization. And see, for example, you have CH4 and you will be having BCl3, you will be having again BaCl2. Bond angle ఇది sp3 hybridization, ఇది sp2, ఇది ఏంది sp. sp3 hybridization లో బాండ్ యాంగిల్ ఎంత 109 డిగ్రీ, sp2 hybridization లో బాండ్ యాంగిల్ ఎంత 120, sp hybridization లో బాండ్ యాంగిల్ 180. సో అప్పుడు ఇది హైబ్రిడైజేషన్, బాండ్ యాంగిల్. సో బాండ్ యాంగిల్ ఆర్డర్ ఏంది, CH4 ఈజ్ గ్రేటర్ దాన్ BCl3 ఈజ్ గ్రేటర్ దాన్ BaCl2, బాండ్ యాంగిల్ ఆర్డర్. అంటే హైబ్రిడైజేషన్ S క్యారెక్టర్ ఇంక్రీజ్ అయినప్పుడు బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, యాజ్ S క్యారెక్టర్ ఇంక్రీజెస్ బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్, యాజ్ S క్యారెక్టర్ ఇంక్రీజెస్ బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్. ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే CH4 NH3 H2O ఉంది. సో బాండ్ యాంగిల్ అడుగుతారు, అప్పుడు ఏం చేయాలి, హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ sp3 ఉంటే బాండ్ యాంగిల్ ఎంత 109. ఇక్కడ ఇది కూడా sp3ఏ, మరి ఇది కూడా sp3ఏ. బాండ్ యాంగిల్ ఎంత 109 ఉండాలి, కానీ ఉంటుందా, ఉండదు. ఇక్కడ 1 లోన్ పేర్ ఉండడం కాబట్టి 109 నుంచి 104కి వెళ్తుంది. ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ మీద 109 నుంచి సారీ ఇక్కడ 107, ఇది 104.5కి వెళ్తుంది. అంటే నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు బాండ్ యాంగిల్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే బాండ్ యాంగిల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్, లోన్ పేర్స్ని బట్టి కూడా మనము బాండ్ యాంగిల్స్ని చేంజ్ అవుతాయి, బాండ్ ఆర్డర్. సో బాండ్ యాంగిల్ ఆర్డర్ ఏంది, ఇక్కడ CH4 ఈజ్ గ్రేటర్ దాన్ NH3 ఈజ్ గ్రేటర్ దాన్ H2. అండ్ బాండ్ యాంగిల్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది బాండ్ parameters. And next one more thing, important thing, electronegativity. Electronegativity kuda bond angle ni em chestadi, affect chestadi. See, electronegativity, bond angle is directly proportional to electronegativity. You have H2S and H2O, both are having 2 lone pairs. Lone pairs same unnai, hybridization kuda same, sp3 hybridization, lone pairs kuda same 2 ఓకే, ఫస్ట్ హైబ్రిడైజేషన్ చూస్తాము, హైబ్రిడైజేషన్ సేమ్ ఉంటే లోన్ పేర్స్ చూస్తాము, లోన్ పేర్స్ కూడా సేమ్ ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ చూస్తాం. సో ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ యాంగిల్. అంటే బాండ్ యాంగిల్ ఆర్డర్ ఏంది, ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ సల్ఫర్, సెంట్రల్ ఆటమ్. ఓకే, సో బాండ్ యాంగిల్ ఆఫ్ H2O ఈజ్ మోర్ దాన్ H2S. Bond angle of H2O is more than H2S. Okay, and this is about the bond angle, bond length, bond order and bond energy.
bond parameters. And the next topic is molecular orbital energy diagram. Okay, this molecular orbital energy diagrams are described by a theory called as molecular orbital theory. So our next topic is molecular orbital theory. Molecular orbital theory. Molecular orbital theory. Okay, molecular orbital theory. This is also known as MOT. Okay, molecular orbital theory చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే molecular orbital theory నుంచి JEE మెయిన్స్లో, నీట్లో, ఎంసెట్లో రెగ్యులర్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. చాలా ఈజీగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ అదంతా నేర్చుకోవాలంటే చాలా కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాకపోతే మనము దీన్ని ఒక ట్రిక్ ద్వారా నేర్చుకుంటాము, అప్పుడు చాలా ఈజీగా క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతాయి. ఫస్ట్ థియరీలో ఉన్న పాస్టులేట్స్ అవన్నీ చూద్దాం. ఫస్ట్ థియరీలో ఉన్న పాస్టులేట్స్ని అర్థం చేసుకొని తర్వాత ట్రిక్ మీద డిపెండ్ అయ్యి మనం క్వశ్చన్స్ని ఎక్కువ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే ఈజీగా సాల్వ్ అవుతాయి, తొందరగా సాల్వ్ అవుతాయి, కాబట్టి మనకు టైం సేవ్ అవుతుంది. ఓకే, so first of all we will be discussing about the postulates, important postulates of molecular orbital theory. General ga electrons in atoms present in atomic orbitals. Atoms lo unde electrons ekkada untai, atomic orbitals lo untai. First point endante electrons in atoms present where present in అటామిక్ ఆర్బిటాల్స్. ఎక్కడ ఉంటాయి ఇవి? అటామిక్ ఆర్బిటాల్స్లో ఉంటాయి. అదే మాలిక్యూల్స్లో ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? ఎలక్ట్రాన్స్ ఇన్ మాలిక్యూల్స్. ఎలక్ట్రాన్స్ ఇన్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఎక్కడ ఉంటాయి ఇవి? మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఉంటాయి. ఓకే, సో ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అవుతాయి? when atomic orbitals combine. Atomic orbitals combine. When atomic orbitals combine will give us what orbitals? Molecular orbitals. MO ante molecular orbitals. And fourth point endante equal number of atomic orbitals will give us equal number of molecular orbitals. Equal number of molecular orbitals. Okay, equal number of atomic orbitals will give us equal number of molecular orbitals. All these are important postulates of molecular orbital theory. వీటిని బాగా అబ్జర్వ్ చేయండి, తర్వాత మనం వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఫామ్ అయినాయి. ఎలా ఫామ్ అయినాయి ఇవి? అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అవ్వడం. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ విల్ గివ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. అంటే 2 అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అయిపోయినాయి. మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. 4 అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అయ్యి మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. 10 అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అయ్యి మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. సో వచ్చిన మొత్తం మాలిక్యులర్ ఆర్బిటల్స్లో half molecular orbitals are called as bonding molecular orbitals, half molecular orbitals are called as anti-bonding molecular orbitals. Molecular orbitals lo half are what? Bonding molecular orbitals, BMO. And another half molecular orbitals are what? Anti-bonding molecular orbitals. If 10 atomic orbitals are combined, total molecular orbitals ఎన్ని? 10 వస్తాయి. అందులో 5 ఏంటి? బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అండ్ ఇంకో 5 ఏంటి? యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని దేంతో ఇండికేట్ చేస్తారంటే సిగ్మా అండ్ పైతో ఇండికేట్ చేస్తారు. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని దేంతో ఇండికేట్ చేస్తారంటే సిగ్మా స్టార్ అండ్ పై స్టార్తో ఇండికేట్ చేస్తారు. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి లోవర్ ఎనర్జీ ఉంటుంది. ఏం ఎనర్జీ ఉంటుంది? లోవర్ ఎనర్జెటిక్. ఇవి లోవర్ ఎనర్జెటిక్ ఆర్బిటాల్స్ కాబట్టి ఎలా ఉంటాయి? స్టేబుల్గా ఉంటాయి. లోవర్ ఎనర్జెటిక్ ఆర్బిటాల్స్ కాబట్టి ఎలా ఉంటాయి? స్టేబుల్గా ఉంటాయి. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏం ఎనర్జీ ఎలా ఉంటుంది? దీని ఎనర్జీ హయ్యర్ ఎనర్జీ ఉంటుంది. అంటే దీస్ ఆర్ హయ్యర్ ఎనర్జెటిక్.
ఇవి హయ్యర్ ఎనర్జెటిక్ కాబట్టి స్టెబిలిటీ ఏంటి, లో స్టెబిలిటీ ఉంటుంది. దీస్ ఆర్ హ్యావింగ్ హై స్టెబిలిటీ. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి ఎలా ఉంటుంది స్టెబిలిటీ, హై ఉంటుంది, ఎందుకంటే ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, హయ్యర్ ఎనర్జీ ఉంది కాబట్టి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ లెస్ స్టేబుల్. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ లెస్ స్టేబుల్. ఓకే, అండ్ the next important point is fifth one, electrons are filled in molecular orbitals. ekkada fill aithayi ivi molecular orbitals according to Aufbau, Hund's, Pauli's exclusion principle. According to Aufbau and Pauli's exclusion principle and Hund's principle. Okay, so ఇందులో ఎలా అంటే Hund's principle ఎగ్జాక్ట్గా ఫాలో కాదు, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ అకార్డింగ్ టు అబౌవ్ ప్రిన్సిపల్. అంటే అబౌవ్ ప్రిన్సిపల్ ఏంది, ఎలక్ట్రాన్స్ ఆర్ ఫస్ట్ ఫిల్డ్ ఇన్ దట్ ఆర్బిటాల్స్ whose ఎనర్జీ ఈజ్ లెస్. అంటే ఎనర్జీ తక్కువ ఉన్న ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఫిల్ అవుతాయి, తర్వాత ఎనర్జీ ఎక్కువ ఉన్న ఆర్బిటాల్స్లో ఫిల్ అవుతాయి. ఓకే, సో అప్పుడు ఏంటంటే మీరు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్కి ఎనర్జీ తక్కువ ఉన్నది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎక్కడ ఫిల్ అవుతాయి, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఫిల్ అవుతాయి, తర్వాత ఎక్కడ ఫిల్ అవుతాయి, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఫిల్ అవుతాయి. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీ కెన్ ఆల్సో క్యాలిక్యులేట్ బాండ్ ఆర్డర్ ఇన్ దిస్ వన్. బాండ్ ఆర్డర్ని క్యాలిక్యులేట్ చేస్తాం మనం ఇక్కడ. బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. ఎన్బి అంటే ఏంది, నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని కూడా రాయొచ్చు. ఎన్ఏ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడున్నాయి, ఇవి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ తీస్తే ఏమొస్తుంది, మీకు బాండ్ ఆర్డర్ వస్తుంది. ఇవి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేసే మెథడ్. కానీ దీనికి మనకు ఒక ట్రిక్ ఉంది, అది చెప్తాను నేను. నెక్స్ట్ మాలిక్యూల్ పారామ్యాగ్నెటికా డయామ్యాగ్నెటికా కూడా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని బేస్ చేసుకొని చెప్పొచ్చు మనం. మాలిక్యూల్ డయామ్యాగ్నెటిక్ మాలిక్యూల్స్ ఏం చేస్తవి, దే ఆర్ రిపెల్డ్ బై ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. డయామ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అంటే ఏంది, సబ్స్టాన్సెస్ రిపెల్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సబ్స్టాన్సెస్ రిపెల్డ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడు ఇలా జరుగుతుందంటే వెన్ దెర్ ఈస్ నో అన్పేర్ ఎలక్ట్రాన్స్, దెర్ ఈస్ no unpaired electrons in molecular orbitals. Molecular orbitals లో unpaired electrons లేనప్పుడు అలా జరుగుతుంది. డయామాగ్నెటిక్ సబ్స్టాన్స్గా అది ఎగ్జిస్ట్ అవుతుంది. పారామాగ్నెటిక్ సబ్స్టాన్స్గా ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అది అంటే సబ్స్టాన్సెస్, పారామాగ్నెటిక్ అంటే ఏంది, సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అట్రాక్ట్ అయితే సబ్స్టాన్సెస్, వెన్ దెర్ ఈజ్ అన్పేర్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ది మాలిక్యులర్ ఆర్బిటల్. మాలిక్యులర్ ఆర్బిటల్స్లో ఒకవేళ అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటే అదేంటిది, పారామాగ్నెటిక్. వెన్ దెర్ ఈజ్ అన్పేర్ ఎలక్ట్రాన్స్, వెన్ దెర్ ఆర్ అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. మాలిక్యులర్ ఆర్బిటల్స్లో అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్ అవుతుంది. అండ్ దిస్ బాండ్ ఆర్డర్ may be positive or negative or fractional. But bond order negative or fractional ఉందనుకోండి, that molecule do not exist. ఏదైనా ఒక మాలిక్యూల్, ఏదైనా ఒక స్పీషీస్, కెమికల్ స్పీషీస్కి బాండ్ ఆర్డర్ పాజిటివ్ ఆర్ బాండ్ ఆర్డర్ నెగిటివ్ ఆర్ ఫ్రాక్షనల్ వాల్యూ ఉంటే that species do not exist. Species do not exist. So these are the important postulates of molecular orbital theory,
అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పోస్టులేట్ ఈజ్ ఎనర్జీ ఆర్డర్. ఎనర్జీ ఆర్డర్ని బేస్ చేసుకొని మనము మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్స్ రాస్తాం. నెక్స్ట్ పేజ్లో రాస్తున్నాను నేను ఎనర్జీ ఆర్డర్. సి ఎనర్జీ ఆర్డర్. సి ఎనర్జీ ఆర్డర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ up to nitrogen means Z is less than 7, less than or equals to 7. So ఎలా రాస్తామంటే దీనికి మనము sigma 1s is less than sigma star 1s is less than sigma 2s is less than sigma star 2s. Sigma 2s is less than sigma star 2s. దాని తర్వాత ఏమొస్తాయి? p ఆర్బిటాల్స్ వస్తాయి. దాని తర్వాత ఏమొస్తాయి? p ఆర్బిటాల్స్ వస్తాయి. ఆ p ఆర్బిటాల్స్ ఏమని రాయాలంటే ఫస్ట్ మనము pi 2px is equals to pi 2py. ఓకే, దిస్ ఈజ్ లెస్ దాన్ సిగ్మా 2pz అని రాస్తాం. తర్వాత దిస్ ఈజ్ లెస్ దాన్ మళ్ళీ pi స్టార్ 2px is equals to pi star 2py. సేమ్ ఎనర్జీ ఉంటుంది వీటికి. దెన్ ఆఫ్టర్ దాట్ సిగ్మా స్టార్ 2pz. ఇది ఆర్డర్, బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఆర్డర్ని. నెక్స్ట్ ఏంటంటే ఎనర్జీ ఆర్డర్ of molecular orbitals after nitrogen. After nitrogen అంటే Z is greater than 7 అంటే 8 నుంచి. జాగ్రత్త చూడండి, sigma 1s is less than sigma star 1s is less than sigma 2s is less than sigma star 2s. ఇక్కడ వరకు సేమ్. దీని తర్వాత కూడా ఇది సేమే. is less than pi 2px is equals to pi 2py is less than sigma 2pz. ఇప్పుడు ఇక్కడ ఉన్న సిగ్మా 2pzని మళ్ళీ కిందికి తీసుకురావాలి. అంటే ఇక్కడ నెక్స్ట్ ఇమీడియట్లీ సిగ్మా స్టార్ 2pz వస్తుంది. దాని తర్వాత లెస్ దాన్ పై స్టార్ 2px ఈజ్ ఈక్వల్స్ టు పై స్టార్ 2py. దీని డిఫరెన్స్ ఏంటంటే సిగ్మా తీసుకొచ్చి ఈ సిగ్మా పక్కన రాయాలి, సరిపోతుంది. ఓకే, దట్ ఈజ్ ఓన్లీ ది డిఫరెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అంతే కదా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హైడ్రోజన్కి రాస్తాం H2 మాలిక్యూల్. H2 అంటే ఇట్ ఈస్ ఫౌండ్ బై 2 ఆటమ్స్, హైడ్రోజన్. ఇక్కడ 1s1 ఉంటుంది హైడ్రోజన్లో, ఇక్కడ 1s1 ఉంటుంది. ఇవి రెండు అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయిపోతే ఎన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి? 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఒకటి సిగ్మా, ఒకటి సిగ్మా స్టార్. సిగ్మాలో 1s, సిగ్మా స్టార్ కూడా 1s. కాకపోతే ఎలక్ట్రాన్స్ ఇక్కడ 1 2 ఇక్కడ ఇలా ఫిల్ అవుతాయి. అప్పుడు సి కేర్ఫుల్లీ, దీని బాండ్ ఆర్డర్ తీసుకున్నట్టయితే మీకు ఏమొస్తుంది? బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు NB మైనస్ NA బై 2. బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2 మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 0 బై 2. అంటే ఆన్సర్ ఎంత? 1. బాండ్ ఆర్డర్ ఎంత? 1. అందుకు హైడ్రోజన్కి మధ్యన బాండ్ ఆర్డర్ ఎంత? 1 ఉంటుంది. బాండ్ ఆర్డర్ 1. ఓకే, నెక్స్ట్ హీలియం 2 తీసుకోండి. హీలియం 2 అంటే ఇక్కడ హీలియం యాటమ్, ఇక్కడ ఇంకొక హీలియం యాటమ్. హీలియం ఏంటి? 1s2 1s2. సో 2 అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, కంబైన్ అయిపోతే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. 1s2 1s2 మొత్తం 4 ఎలక్ట్రాన్స్ కాబట్టి 1 2 1 2. ఇది సిగ్మా 1s, ఈ పైదేంటి? సిగ్మా స్టార్ 1s. సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2. అప్పుడు మనం ఈ బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంది? బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు NB మైనస్ NA బై 2. బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సిగ్మా స్టార్ ఉంటే యాంటీ బాండింగ్ అమ్మ, స్టార్ లేకపోతే బాండింగ్. సో స్టార్ లేదు, బాండింగ్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. యాంటీ బాండింగ్లో కూడా 2 ఉన్నాయి బై 2. ఎంత? బాండ్ ఆర్డర్ ఈజ్ 0.
బాండ్ ఆర్డర్ 0 అంటే మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అవుతుందా? కాదు. హీలియం 2 అనేది ఎగ్జిస్ట్ కాదు. హీలియం 2 విల్ నాట్ ఎగ్జిస్ట్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే బాండ్ ఆర్డర్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ ఇది మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ రాసే విధానం. బట్ బాండ్ ఆర్డర్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే టోటల్ నెంబర్ ఆఫ్ electrons తీసుకుని ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకొని చేస్తాం. మరి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మన దగ్గర 14 ఉన్నాయి అనుకోండి. బాండ్ ఆర్డర్ ఏమవుతుంది? 3 అయ్యింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక మన దగ్గర 13, 12, 11, 10, 9, 8 అంటే బాండ్ ఆర్డర్ ని 0.5 తగ్గించుకుంటే 2.5, 2.0 అండ్ ఇక్కడ 1.5 నెక్స్ట్ 1.5 తర్వాత 1 వస్తుంది. 2.0 1.5 తర్వాత 1 నెక్స్ట్ 0.5 0 అండ్ ఒకవేళ ఎలక్ట్రాన్స్ 14 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి 15, 16, 17, 18 ఉన్నా కానీ మళ్ళీ బాండ్ ఆర్డర్ ని 0.5 డిక్రీజ్ చేయాలి. సేమ్ ఇది 2.5, 2.0 and this one is 1.5 okay and this one is 1.0 19 electrons unte enta 0.5 and 20 electrons unte so this is how we will calculate bond and next వచ్చేసి ఇక్కడ మిగిలింది ఏంటి 1 2 3 4 5 6 7 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక 1 ఉంటే ఏ విధంగా రాస్తాను? సో 1 ఉంటే 0.5 తర్వాత 2 ఉంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటే 1 నెక్స్ట్ మళ్ళీ 0.5 4 ఉన్నాయి అనుకోండి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 0 రాయాలి. ఇది ఒకటి ఓకే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి అనుకోండి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీ దగ్గర 5 ఉంటే ఏమని రాయాలి? 0.5 and 6 ఉంటే 1 7 ఉంటే మళ్ళీ 0 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 7 ఉంటే ఏంటి? 0. సో ఈ విధంగా మనం బాండ్ ఆర్డర్స్ రాస్తాము. దీని నుంచి క్వశ్చన్స్ ఎలా చేస్తారంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మీకు ఎలా ఉందంటే H2 plus H2 minus find bond order, bond length, bond energy and magnetic nature. ఇవన్నీ క్వశ్చన్స్ అవుతుంది. సో బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి H2 ఫస్ట్ ఇక్కడ H2 రాస్తున్నాము. H2 ప్లస్ H2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మన దగ్గర టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. H2 ప్లస్ అంటే 2 ఎలక్ట్రాన్స్ అంటే ఇది ఒకటి 1 ఉంటుంది. H2 మైనస్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంది అనుకోండి బాండ్ ఆర్డర్ ఎంత? బాండ్ ఆర్డర్ ఇస్ 1. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? 0. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 3 ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత? 0.5. అంటే బాండ్ ఆర్డర్ ఇస్ H2 is greater than H2 plus and H2 minus 2. ఇది బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉన్నట్టయితే బాండ్ ఎనర్జీ కూడా సేమ్ ఉంటుంది. బాండ్ ఎనర్జీ ఏంటి? H2 is greater than H2 plus is equals to H2 minus. Next bond length opposite ఉంటుంది. H2 is less than H2 plus is equals to H2. Bond order is H2 is greater than H2 plus is equals to H2. ఈ విధంగా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. N2 plus N2 minus. Bond order, bond energy, bond length, magnetic behavior. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో ఇంతకుముందు magnetic behavior చెప్పలేదు. ఇందులో magnetic behavior వస్తుంది. ఇది బాండ్ ఆర్డర్ అండ్ ఈవెన్ నెంబర్ ఉంటే కనుక అది డయామాగ్నెటిక్ వస్తుంది. ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈవెన్ ఉంటే ఏంటి? డయామాగ్నెటిక్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆడ్ ఉన్నాయి అనుకోండి పారామాగ్నెటిక్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆడ్ ఉంటే పారామాగ్నెటిక్. ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ ఏంటంటే
n2 ప్లస్ అంటే 15, n2 మైనస్ అంటే 6. 14 అంటే బాండ్ ఆర్డర్ 3, అంతే కదా. 15 ఇంక్రీజ్ అయింది అంటే డిక్రీజ్ చేయాలి 0.5 కాబట్టి 2.5, మళ్ళీ ఇంక్రీజ్ అయింది ఇంకొక 2.5 డిక్రీజ్ చేయండి 2.3. బాండ్ ఆర్డర్ అంటే బాండ్ ఆర్డర్ ఆఫ్ n2 is greater than n2 plus is greater than n2. బాండ్ ఎనర్జీ చూడండి, బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉన్నప్పుడు బాండ్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అంటే n2 is greater than n2 plus is greater than n2 minus, అంతే కదా. నెక్స్ట్ చూడండి బాండ్ లెంగ్త్ ఆపోజిట్, n2 is less than n2 plus is less than n2 minus. అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ పారామాగ్నెటిక్ గా డయామాగ్నెటిక్, ఇది 14 ఈవెన్ ఉంది కాబట్టి ఇది పారా, 15 ఆడ్ ఉంది కాబట్టి డయా, 16 ఈవెనే కానీ 16 ఈవెన్ ఉన్నా కానీ ఏంటి అది పారా. ఓకే, దిస్ ఇస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ మీకు కనుక సే ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ దిస్ వన్ చూడండి. See total number of electrons 14 నుంచి లెక్క పెట్టుకోండి, 14 నుంచి పైకి వెళ్ళినా 14 నుంచి కిందకి వచ్చినా ఏంటి the 0.5 కలిపి. అండ్ 1 2 3 4 5 6 7, 1 ఉంటే 0.5, 2 ఉంటే 1, మళ్ళీ 3 ఉంటే 0.5, 4 ఉంటే మాత్రం 0, 5 ఉంటే 0.5, 6 ఉంటే 1, 7 ఉంటే 0.5, 7 ఉంటే 0. మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఎట్లా, ఈవెన్ ఉంటే డయామాగ్నెటిక్, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్. ఎక్సెప్షన్ ఏంటి, ఈవెన్ లో 10 and 60 ఎలక్ట్రాన్స్ ఈవెన్ అయినప్పటికీ అవేంటి పారామాగ్నెటిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, O2 ప్లస్ O2 మైనస్, O2 ప్లస్ అండ్ O2 మైనస్. ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి మీరు, బాండ్ ఆర్డర్, బాండ్ ఎనర్జీ, బాండ్ లెంగ్త్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్. బాండ్ ఆర్డర్, బాండ్ ఎనర్జీ, బాండ్ లెంగ్త్ అండ్ మ్యాగ్నెటిక్. బాండ్ ఆర్డర్ ఎంత, O2 అంటే 16 వస్తుంది, బాండ్ ఆర్డర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 16 వస్తుంది. 16 ప్లస్ 1 అంటే -1, ఒకటి తీసేయాలి 15. O2 మైనస్ 16 ప్లస్ 1 17, అంతే. సో ఎలక్ట్రాన్ 16 ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత 2 ఉంటుంది, 16 ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత 2, చూడండి 16 బాండ్ ఆర్డర్ 2, 15 ఉంటే 2.5, 17 ఉంటే 1. 15 ఉంటే 2.5, 17 ఉంటే 1. 15 ఉంటే 2.5, 17 ఉంటే 1. అంతే కదా. 14 15 16 2.5, 15 ఉంటే 2.5, 17 ఉంటే 1.5, 16 ఉంటే 2.5. Okay, 15 2.0, 17 1.5, 15 is 2. సో బాండ్ ఆర్డర్ ఇది. బాండ్ ఎనర్జీ ఏమైతుంది అప్పుడు, బాండ్ ఆర్డర్ సేమ్ అవుతుంది, O2 is greater than, నెక్స్ట్ ఏంటిది O2 plus is greater than O2 minus. బాండ్ లెంగ్త్ ఏంటి అపోజిట్, O2 minus, O2 is less than, O2 plus is less than O2 minus. మ్యాగ్నెటిక్ బిహేవియర్ చూడండి, 16 ఉంది పారామాగ్నెటిక్, 15 ఆడ్ నెంబర్ కాబట్టి ఏంటిది, ఆడ్ నెంబర్ ఉంటే ఏంటిది, ఈవెన్ నెంబర్ ఉంటే మేము డయామాగ్నెటిక్, ఆడ్ నెంబర్ ఉంటే పారామాగ్నెటిక్. ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా పారామాగ్నెటిక్. 17 మళ్ళీ ఆడ్ ఉంది కాబట్టి ఇది కూడా O2 ప్లస్ అండ్ O2 మైనస్ ఆల్ ఆర్ వాట్ పారామాగ్నెటిక్ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, C2 ప్లస్ C2 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, C2 అంటే 12, కారణం 6 ప్లస్ 6, 12 ప్లస్ 1 ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తే ఏమైతుంది 11 అవుతుంది, ఇది 13. సో 12 ఉంటే చూడండి ఇక్కడ ఏమో బాండ్ ఆర్డర్, ఇక్కడ రాసుకోండి మళ్ళీ ప్రాక్టీస్ అవుతుంది. 14 ఉంటే 3, 13 12 11 10, 15 16 17 18, 0.5 again, 13 అంటే ఎంత 2.5, 12 అంటే ఎంత 2.0, 11 అంటే ఎంత 1.5, 10 అంటే ఎంత 1. ఓకే, సో ఇక్కడ మనకు 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి
11 ఉన్నాయి, 11 ఉంటే ఏంటి బాండ్ ఆర్డర్ 1.5. 13 ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత 2. 13 ఉంటే 2. సో ఇప్పుడు చూడండి బాండ్ ఆర్డర్ బాండ్ ఎనర్జీ ఆర్డర్ is same. C2 minus is greater than, next ఏంటిది C2 minus is greater than C2 is greater than C2 plus. Bond length ఏంటి అప్పుడు C2 minus is less than C2 is less than C2 plus. Magnetic behavior ఏంటి, magnetic behavior చూడండి 12 ఎలక్ట్రాన్స్ ఉంటే ఈవెన్ ఉంది కాబట్టి డయాడ్, 11 ఉంది ఆడ్ అంటే పారా, 13 ఉంది ఆడ్ అంటే పారా. C2 and C2 plus is para, C2 minus is diamond. So in this way we will calculate bond order, bond length, bond energies of different molecules. So questions ఉన్నాయి చూడండి. Which of the following is paramagnetic? Paramagnetic అంటే మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయాలి. O2 అంటే 16, F2 అంటే ఎంతమ్మా, F2 అంటే 9 9 18, N2 అంటే 14, H2 అంటే 1. ఆడ్ నెంబర్ ఉంటే ఏంటిది, ఆడ్ ఉంటే డయామాగ్నెటిక్, ఈవెన్ ఉంటే పారామాగ్నెటిక్. ఇందులో ఇది డయామాగ్నెటిక్, ఇదేంటి పారామాగ్నెటిక్ కదా. ఆడ్ ఉంటే డయామాగ్నెటిక్, ఈవెన్ ఉంటే పారామాగ్నెటిక్. ఆడ్ ఉంటే పారామాగ్నెటిక్, ఈవెన్ ఉంటే ఆడ్ ఉంటే ఇది పారామాగ్నెటిక్, ఈవెన్ ఉంటే డయామాగ్నెటిక్. ఇది సో ఈవెన్ ఉంటే ఏంటిది అది డయామాగ్నెటిక్. సో ఇందులో 18 14 2 ఇవన్నీ ఈవెన్, 16 కూడా ఈవెన్ కానీ ఎక్సెప్షన్ 16 ఈవెన్ ఉంటే ఏంటంటే పారామాగ్నెటిక్. బాండ్ ఆర్డర్ కి హీలియం 2 ప్లస్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మొత్తము 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత మనం ఇక్కడ రాసుకున్నాం కదా, అది 0.3 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏంటది బాండ్ ఆర్డర్ 0.5. helium 2 plus the bond order is 0.5 రావాలి ఆప్షన్. ఫ్రాక్షనల్ బాండ్ ఆర్డర్ is in, ఫ్రాక్షనల్ బాండ్ ఆర్డర్ అంటే ఫ్రాక్షనల్ వాల్యూ ఎక్కడ వస్తుంది, ఇక్కడ 16, ఇదేంటిది 15, ఇదేంటిది O2 minus 16 17 18. 16 అంటే బాండ్ ఆర్డర్ ఎంత 2, 15 అంటే బాండ్ ఆర్డర్ ఎంత 1.5. okay, and this one will be student of the bond order 16 2.0, 17 1.5, 18 1.0. 18 ఎంత 1. 18 is 1.2. 18 electrons ఉంటే 1. and this is 14 అంటే ఫ్రాక్షనల్ బాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది నీకు, ఇక్కడ O2 ప్లస్ లో ఫ్రాక్షనల్ బాండ్, O2 ప్లస్ లో ఫ్రాక్షనల్ బాండ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The CC bond length is maximum. CC bond length is maximum in what hybridization? sp hybridization. ఎంత 180. C2H2 అంటే C triple bond CH. కార్బన్ కార్బన్ కి ఏం hybridization ఉంది, sp. కాబట్టి బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, maximum. Bond energy highest in which overlap? Which overlapping? sp and s overlap. sp and s overlap. s character increase అయ్యి s plus s character increase అయినప్పుడు overlapping capacity increase అవుతుంది. Bond length highest bond energy bond length increase అవుతుంది, bond energy increase అవుతుంది. okay, so this